హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజండి మనం నీస్లో ఉన్నాము, అంటే ఫ్రాన్స్లో ఉన్నామండి. అయితే ఇప్పుడు ఈరోజు నీస్ నుంచి మనం దగ్గర ఉన్న ఏరియాస్ చూడటానికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఒకటి వచ్చేసరికి యాంటిబ్స్ అని, ఇప్పుడు ఈ షిప్స్ ఉన్న ఏరియా అనమాట. రెండోది ఏంటంటే పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ ఒకటి చూద్దాము. పదండి ఫస్ట్ షిప్ ఏరియాకి వెళ్దాం. అసలు ఆ షిప్స్ ఎలా ఉంటాయి, వాటిని ఏమంటారు షిప్స్ అనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకే, ఇదండి కోస్టల్ ఏరియాలో ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి బీచెస్ అండ్ పికాసో మ్యూజియం కూడా ఉంది, అది కూడా చూద్దాము. యాక్చువల్గా ఏంటంటే వీటిని యాట్ అని అంటారనమాట, ఈ షిప్స్ని. ఇందులోనే ఏంటంటే చాలా అంటే డబ్బున్న వాళ్ళు వస్తూ ఉంటారు, యాక్టర్స్ కానీ సింగర్స్ కానీ, అంటే ఎక్కువ హైఫై లెవెల్లో ఉన్న వాళ్ళంతా వచ్చి ఇక్కడ టైం పాస్ చేస్తూ ఉంటారనమాట. చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు ఈ ఏరియా అంతా కూడా. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, వాటర్ బ్లూ కలర్ అండ్ వైట్ శాండ్, అది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అయితే ఇక్కడండి యాక్చువల్గా ఈ షిప్స్లో ఏంటంటే చాలామంది అయితే యాక్టర్స్ ఈ ఓన్ షిప్స్ కూడా ఉన్నాయన్నమాట. యాట్ అంటారు అవి, దాని యాక్సెంట్ కూడా సరిగా రావట్లేదు నాకైతే. అయితే చాలామందికి ఓన్గా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే అందులో వచ్చి టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకోటి ఏంటంటే ఫెస్టివల్స్ కూడా అవుతాయండి వీటిని, అంటే యాట్ ఫెస్టివల్స్ అనేవి ఉంటాయి, అవి కూడా జరుగుతూ ఉంటాయి ఇయర్లీ ఒకసారి. ఇదంతా కూడా చూడండి, నిజంగా ఎంత అమేజింగ్ అనిపించిందంటే, మనమైతే అందులోకి వెళ్ళటం అనేది కష్టం, కానీ బయట నుంచి చూసే మేమైతే చాలా ఎంజాయ్ చేసాం అన్నమాట. నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే మ్యూజియం అండి, పికాసో మ్యూజియం అంటారు అనమాట. అతను చాలా ఫేమస్ పెయింటర్ అనమాట. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వీడియో ఎలా చేస్తారో లేదో తెలియదు, కానీ బయట వరకు నేను మీకు చూపిస్తాను, పదండి. ఈ ఏరియా అంతా కూడానండి చాలా వెరైటీగా ఉందన్నమాట, ఏదో పల్లెటూరులో వచ్చినట్టుగా అనిపిస్తుంది. దాదాపు ఫ్రాన్స్లో అయితే అంతా ఇలాగే ఉందన్నమాట. ఏదో ఇళ్లల్లోకి వచ్చి మనం అన్నీ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం మ్యూజియంకి వెళ్తున్నాము, పదండి. పికాసో అన్న అతను అనమాట. ఇతను అంటే చాలా ఫేమస్ పెయింటర్ అనమాట. ఇతను చేసిన పెయింటింగ్స్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ చర్చ్ ఇది, చూద్దాం పదండి. చర్చి వరకు అయితే వెళ్ళొచ్చు, కానీ చూడండి ఇక్కడ మీరు ప్రే చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చండి. చాలా పాతకాలం నాటి చర్చ్ అనమాట. అంతా కూడా చూడండి ఎలా ఉందో, అంటే పాతకాలం నాటి మన కట్టడాలు ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఈ లోపలైతే నేను అనుకోవటం వీడియో అయితే అలో చేయరు. నేను అంటే వీలైనంత వరకు నేను మీకు చూపిస్తాను బయటే, ఫైనల్గా లోపలైతే చూపించలేదు. ఇప్పుడు పదండి, నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ఏంటంటే పర్ఫ్యూమ్స్ ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ చాలా రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్తో చేసిన పర్ఫ్యూమ్స్ అనమాట. సబ్బులు కానీ అన్నీ ఉన్నాయి. చూద్దాం పదండి, ఏమైనా మనం షాపింగ్ చేయొచ్చేమో, ఇందులో ఏమేమి బాగా నచ్చితే అవి కూడా మేము కూడా తీసుకుందామని అనుకుంటున్నాము. చూడండి ఏమేమి ఉన్నాయి అనేది. ఇక్కడ కూడానండి రకరకాల అంటే ప్రైసెస్ ఉన్నాయన్నమాట. మనం అంటే బ్రాండ్ని బట్టి వాటి ప్రైసెస్ ఉన్నాయి. కొన్ని అయితే చాలా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, నేను చూపిస్తాను పదండి అవి. ఇక్కడండి క్రీమ్స్, పర్ఫ్యూమ్స్, అంటే మళ్ళీ డియోస్ కూడా సపరేట్గా ఉంటాయి చూసారా, డియోస్ వేరు అవి, అలా రకరకాలుగా ఉన్నాయి అన్నమాట.
ఇక్కడ పర్ఫ్యూమ్స్ అయితే వెయిట్ని బట్టి అంటే క్వాంటిటీని బట్టి రేట్ ఉందన్నమాట. ఎక్స్పెన్సివ్ అయితే ఉంది. మినిమం అయితే 3000 నుంచి స్టార్ట్ అయిందనమాట. మేమైతే కొన్ని సోప్స్ తీసుకున్నాము. అవి కూడా రియల్ ఫ్లవర్స్తో చేసిన సోప్స్ అనమాట. పర్ఫ్యూమ్స్ కూడా మేము కొన్నాము. ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో. అంటే అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్మెల్లే చాలా డిఫరెంట్ న్యాచురల్ స్మెల్ ఉందన్నమాట. చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ. చూడండి మేము తీసుకున్న ఐటమ్స్ అనమాట. కొన్ని సోప్స్ తీసుకున్నాము, డియోస్ 2 తీసుకున్నాం అనమాట. అయితే మొత్తం మాకు టోటల్గా 8000 పడింది అనమాట. అంటే మేము ఎక్కువ ఎక్స్పెన్సివ్గా అయితే తీసుకోలేదు, మామూలు రేంజ్లో తీసుకున్నాం అనమాట. సోప్స్ అయితే ఒరిజినల్ ఫ్లవర్స్తో చేసినాయండి, చాలా బాగున్నాయి. యూజ్ చేస్తే కానీ తెలియదు. ఇది పర్ఫ్యూమ్ చేసే మెషిన్ అంట. చూడండి ఎలా ఉంది. Here, this is not Limoncella's perfume. This is not whiskey's perfume, but the bottles are here. So you can see different bottles. Even they work with the Givenchy, Christian Dior, and all the most. Wow. New York. ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. బ్రాండ్స్ అమెరికన్ స్పెషాలిటీస్. అమెరికన్ బ్రాండ్స్. యు అమెరికన్? yes. Something written here. ఇవన్నీ కూడా అమెరికన్ బ్రాండ్స్. ఇది ఇంకా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ చూడటానికి బాగున్నాయి కానీ కొనటానికి కాదు, చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడండి సబ్బులును పర్ఫ్యూమ్స్ చేసే మెషిన్స్ ఉన్నాయన్నమాట. ఈ తర్వాత మాకు వీడియో అయితే అలౌ చేయలేదు, ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. ఈ రోజుతో నీస్ వీడియో అయితే అయిపోయిందండి. నెక్స్ట్ మనం మొనాకో కంట్రీ వెళ్తున్నాము, అదైతే తప్పనిసరిగా చూడండి. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.